మామిడి పళ్ళు సీజన్ అయిపోతున్న తరుణంలో దీంతో ఎన్నో రకాల పలు రకాల రుచికరమైనటువంటి వంటలు, రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ మామిడి తాండ్ర అనేది ఒక స్పెషల్గా దీంతో తయారు చేస్తూ ఉంటారు. అది మామిడి తాండ్ర తినాలంటే ఖచ్చితంగా విజయనగరం జిల్లా ఎలకోట మండలం భీమాలి గ్రామానికి వెళ్ళవలసిందే. అయితే ఈ గ్రామంలో తయారు చేయనటువంటి మామిడి తాండ్రకి ఒక ప్రత్యేక సంతతి అయితే సంతరించుకుంటుందంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామంలో ఈ మామిడి తాండ్రపై ఆధారపడిన కుటుంబాలు సుమారుగా 500 పైచీలకే ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే సంవత్సర కాలం పాటు ఈ మామిడి తాండ్రని ఎలా తయారు చేస్తారు, అసలు సంవత్సర కాలం పాటు తయారు చేస్తారా, ఓన్లీ ఈ సీజన్లోనే తయారు చేస్తారా, అదేవిధంగా ఈ మామిడి తాండ్ర కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద సెలెక్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించబోతుంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ప్రస్తుతం భీమాలి గ్రామంకి అయితే చేరుకున్నాను. ఈ భీమాలి గ్రామం ఎంట్రన్స్లో నేనైతే ఉన్నాను. ఆ గ్రామం లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఈ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారు, ఈ మామిడి తాండ్ర తయారు చేసినందువల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు, దీనివల్ల ఏ విధంగా మార్కెటింగ్ జరుగుతూ ఉన్నది, ఆ విధంగా ఆ కుటుంబాలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాయి, ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న ఈ తాండ్ర తయారీ కేంద్రం వద్దకు అయితే చేరుకున్నాను. చేస్తుంది చూడవచ్చు. ఈ కేంద్రం వద్ద ఉన్నటువంటి ఈ మామిడికాయలు చూస్తూ ఉంటే గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎండలో ఎక్కకపోవడంతో ఇక్కడ మబ్బులు కాయడంతో పూర్తిగా అసలు మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం అంటూ కూడా తీవ్రంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క మామిడికాయ కూడా పూర్తిగా అక్కడ పాడైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సరైనటువంటి కోల్డ్ స్టోరేజ్ లేకపోవడమే ఈ విధంగా అవుతుందంటూ కూడా తీవ్రంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులు. అదేవిధంగా దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా మాకు ఎక్కువగా అవుతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కొంతవరకు మాత్రమే మాకైతే ఇక్కడ మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి, మిగతా కూడా బయటి ప్రాంతాల నుంచి మేము దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మేము భారీ ఎత్తున ఇక్కడ తాండ్ర మీద తయారు చేసినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మాకు ఎగుమతులకు సంబంధించినటువంటి ఎటువంటి అవకాశాలు లేవు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ పండించినటువంటి మామిడికాయ తాలూకు రైతులు, అదేవిధంగా తాండ్ర తయారు చేసినటువంటి వ్యాపారస్తులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఎటువంటి మార్కెట్ లేకపోవడంతో పూర్తిగా మేము ఏం చేయాలో తోచట్లేదు. సుమారుగా 200 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి మామిడి తాండ్ర దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఈరోజు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రాను గతంలో చూసుకుంటే ఒకవైపు ముంబయి, కలకత్తా, చెన్నై పెద్ద పెద్ద నగరాలకైతే ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది. ప్రస్తుత రోజుల్లో అటువంటి పరిస్థితులు ఏవి కూడా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ గుట్లుగా పడి ఉన్నాయి, పూర్తిగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడి నుంచి బయటకు మనం చూస్తే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పరదాలకు అయిపోయినటువంటి అన్నీ కూడా ప్రజెంటు ఆ మామిడి తాండ్రని ఆరబెట్టడానికి వేసినటువంటి స్టాల్స్ అవన్నీ. వాటిపైన ఆ తాండ్రని అక్కడ వచ్చినటువంటి ఆ మ్యాంగో జ్యూస్ని తీసుకుని వచ్చి దానిలో తగు మోతాదులో షుగర్ కలిపి ఆ షుగర్ని అదన్నీ ఆరబెడతా ఉంటారు రోజువారీగా. అయితే ఒకవైపు మనం చూసినటువంటి మామిడికాయలు అవి నేరుగా తీసుకుని వచ్చి ఈ యొక్క మిషన్లో వేస్తారు, ఈ పైనుంచి ఇందులో వేస్తారు. ఇందులో నుంచి వేసినటువంటివి ఒకవైపు వస్తే ఒకవైపు అక్కడి నుంచి వచ్చినటువంటి పైన నుంచి వస్తుంది, లోపల గ్రైండ్ చేసి ఒక సపరేట్గా ఇందులో నుంచి చూస్తే మామిడికాయలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ తొక్కలు, ఆ పైన లోపల ఉన్న టెంక ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే పీసుతో పాటు జ్యూస్ కూడా ఇందులో నుంచి బయటకు వస్తుంది. వచ్చిన దాన్ని ఇక్కడ ఒక డ్రమ్ పెట్టి దీన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకవైపు చెప్పాలంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే ఈ గ్రామంలో సుమారుగా 500 పైచిలుకు కుటుంబాలు ఇదే మామిడి తాండ్ర తయారీ పైన అయితే ఆధారపడి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద అయితే ఇది సెలెక్ట్ అయినప్పటికీ కూడా దీనిపైన మాకు అంత ఆశ కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంతవరకు మా సహాయం చేస్తుందా లేదంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చేయగలదా లేదా అని. ఎందుకంటే చూస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క మామిడి తాండ్రని ఇప్పటికే దీన్ని పూర్తిగా వాడడం మానేశారు, ఎవరు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా
మామిడి తాండ తయారీ మీద ఆధారపడినటువంటి ఈ గ్రామం అలాంటిది ఈరోజు చూస్తే ఇటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. దీనికి సంబంధించి తయారు చేసినటువంటి ఈ యొక్క మామిడి తాండ్రని మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే మేమైతే మానుకున్నామంటూ కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పరసలు కప్పి ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఒకసారి ఎలా చేస్తారో ఏం చేస్తారో అది కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది కొంతమంది చూస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి కొంతమంది భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో ఏంటి అది కూడా మనం ఒకవైపు అయితే బేరీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ రైతులు, అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమ పైన ఆధారపడినటువంటి కొన్ని కుటుంబాలు అయితే ఎంతోమంది అయితే ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఎటువంటివి కల్పిస్తే బాగుంటూ ఉంటాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క గ్రామానికి ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో కూడా దీన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మీ గ్రామము 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ సెలెక్ట్ ఒక మంచి పరిణామమే ఇది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి ఏంటి, దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, దీనికి సంబంధించినటువంటి పలు డిపార్ట్మెంట్లు కూడా ఇందులో పాల్గొవాలి, ఎటువంటి సహకారం కావాలి? అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం లోన్స్ అనగా ఇప్పుడు ఇది ఏంటంటే మా స్టోరేజ్ అనగా ఇవి పెడితే మాకు బాగుంటుంది. అంటే ఏంటి స్టోరేజ్ అంటే ఏ విధంగా ఉండాలి? ప్రస్తుతానికి ఎంత ప్రోడక్ట్ ఎంత ఉంటుంది, ప్రస్తుతం రోజుల్లో ఏ విధంగా జరుగుతూ ఉన్నది, వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది, లేదా ఇప్పుడు ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి? వర్షం పడితే పని చేయలేమండి. మామూలుగా ఎంత ఎండ కాస్తే అంత బాగా చేయగలం. వర్షం పడితే దీనికి ఏమి చేయాలి, మేలోనే చేయాలి. మే నుంచి జూన్ వరకే నెల రోజుల్లోనే ఇది చేస్తాం. అంటే కోల్డ్ స్టోర్లోనే కట్టాలి. కోల్డ్ స్టోర్ ఉంటేనే మాకు జ్యూస్ నిల్వ పెట్టుకోవడానికి, ఎండ కాసినప్పుడు రాసుకోవడానికి వాటికి అన్నిటికీ బాగుంటుంది. అంటే ఈ గ్రామంలో ఇన్ని కుటుంబాలు అన్నీ కూడాను ఇదే వృత్తి పైన ఆధారపడడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం? మా తాత తండ్రుల దగ్గర నుంచి ఉన్నాయి. కానీ దీనికి టెంకు బట్టి అప్పుడు మామిడంట్లు కట్టుకునేవాళ్ళు. ఆ అంట్లు కట్టి ఇది కానీ తాండ్ర వల్ల పెద్దది కాదు, దానివల్ల బాగుండేది. అది అలాగా అది పతంజలి ఒకటి తీసుకోవడం వల్ల అది అలా ఇది అయిపోయింది. ఇప్పుడు తాండ్ర వల్ల కొంచెం ఇది అవుతుంది. అంటే ఈ మామిడి అంట్లు అంటే ఏ విధంగా కట్టేవాళ్ళు? ఇప్పుడు వచ్చినటువంటి మామిడికాయలని ఆ పళ్ళని తీసుకుని వచ్చి మామిడి టెంకల నుంచి మొక్కలు తయారు చేసేవాళ్ళు. నారు వేసేవాళ్ళు. దానికి మొక్క వచ్చేది, అది 3 సంవత్సరాలు పోయిన తర్వాత దాన్ని ఏ మొక్క దగ్గర పట్టుకెళ్ళి కడితే అది ఆ అంటు అవుతుంది. సోనరాక దగ్గర పట్టుకెళ్ళి ఆ మొక్కను తీసుకెళ్ళి కడితే ఆ సోనరాకు అవుతుంది. బంగిరిబిల్లి జరిగితే బంగిరిబిల్లి అలాగ అవుతుంది. అంతేగాని ఏ మొక్క దీనివల్ల అయిపోదు అంటు. ఆ అంటు కట్టిన కారు మొక్క ఇది, అది కట్టిన దీన్ని బట్టి అది వస్తుంది. ఓకే, ఆ విధంగా ఇంతకు మునుపు దాని మీద ప్రత్యేకంగా ఒక భీమాలి అంటేనే ఇక్కడ మామిడి మొక్కలకు ఫేమస్గా ఉండేది ఒకప్పుడు. అంటే మామిడి మొక్క కొనాలంటే భీమాల నుంచి పట్టుకుని వెళ్ళాలి, దాన్ని మాత్రం ఏపిక్గా పెరుగుతూ ఉండేది, మంచి నాణ్యమైనటువంటి ఫలాలను కూడా అందిస్తుందని చెప్పుకునేవాళ్ళు. ప్రస్తుతం ఎందుకు ఆ పరిస్థితి లేదు? ఇప్పుడు పతంజలిడు ఆ భూమి అంతా తీసేసుకున్నాడండి. మరి ఇంకా అంట్లు కట్టుకోవడానికి ఏది లేదు. ఊళ్ళోని కడుతున్నారు, అక్కడ మానేసాం. ఇంకా ఊళ్ళోనే కొంతమంది కట్టుకుంటున్నారు. అది అప్పుడు ఇక్కడ వేసుకున్నా ఇప్పుడు కట్టుకుంటున్నారు, కానీ అక్కడ లేదు, ఏకంగా మానేసాం. ఇప్పుడు అంట్లు కూడా అమ్మడం లేదు. మరి పతంజలి వాళ్ళు ఎలా ఇక్కడికి ఎంటర్ అయ్యారు మీ గ్రామానికి? ఎలాగంటే వాళ్ళు ఏదో ఈ ఆయుర్వేద ఇది పెడతామని తీసుకున్నారు, కానీ ఇప్పుడు అది పెట్టడం లేదు. ఒక ఆయుర్వేదిక్కి సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తామని ప్రొడక్ట్స్ తయారు చేసి పెట్టుకుని వచ్చి ఈరోజు ఈ స్థానిక రైతులకి పూర్తిగా ఒక వెన్నుపోటు అని చెప్పాలి దీన్ని చెప్పాలంటే. అంతే కదండి. మరి అలాగని తీసుకున్నారు, లేకపోతే ల్యాండ్ ఎవరు ఇవ్వడం కదండి. అలాగే కాకపోతే పతంజలి చెప్పాడు కాబట్టి మేము ఇచ్చాం ల్యాండ్స్. లేకపోతే వాళ్ళు ఏదో చేస్తామని అది ఇది అంటే ఇవ్వం కదా ల్యాండ్. ఇప్పుడు అది ఇంకే గవర్నమెంట్ ఇంక దేనికో ఇచ్చేసి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఈ మామిడి తాండ తయారీలోన, కొంతమంది ఆ మామిడి తాలూకా మొక్కలు అంట్లు తయారీలోన, అంటే ఆ మొక్కని తయారీలోన
ఎన్నో కుటుంబాలు జీవనం కొనసాగించేవి. ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అంట్లు మానేసాం కదండి, మరి ఇంకా అది పోయింది. మరి ఇప్పుడు తాండ్ర వల్ల బతుకుతున్నాం. ఊరగాయ ఊరగాయ దానివల్ల తాండ్ర వల్ల బతుకుతున్నాం. ఓకే. మరి ఎక్కడి నుంచి వచ్చినటువంటి మీరు తయారు చేస్తారు తాండ్రని మార్కెటింగ్ ఎలా చేస్తారు? మార్కెటింగ్ బయటికి ఎలా వెళ్తుంది? ఇంత అప్పుడు బాగుండేదండి. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్నీ పంపించేవాళ్ళం. లోకల్ మార్కెట్లు ఉండి ఇప్పుడు అదే లేవు. రోడ్డు మీద అంటే కొంచెం మార్కెట్ లేక ఇప్పుడు తాండ్ర కూడా అలా పోయడం లేదు. మార్కెట్ ఉంటే తాండ్ర మరి అందరూ పోతాం కదండి, ఆ మార్కెట్ కూడా లేదు. అప్పుడు కలకత్తా, బొంబాయి, ఢిల్లీ వ్యాగన్లు వచ్చి అవన్నీ పెట్టేవాళ్ళు, లారీలతో పంపించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమ్ లేక ఇప్పుడు తాండ్ర కూడా మరి అప్పుడు అంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి విదేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరిగేటప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ ఉంది, కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి, రవాణా సౌకర్యం ఉంది, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇప్పుడు ఎందుకు ఇంత వెనకబడుతుంది మార్కెటింగ్లో? ఇంత వెనకబడిన కారణాలు ఏమంటారు? మీరు కూడా మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటున్నారు. ఎప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏమిటి? మీ చిన్నప్పుడు అంత ఎక్కువగా జరిగేది కనుక ఇప్పుడు ఎందుకు ఇంత వెనకబడే కారణం ఏంటి? ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కదా. ప్రోత్సహిస్తుంది కానీ మాకు ఎప్పుడైనా అప్పటి నుంచి ప్రోత్సహిస్తుంది కానీ ఏం లేదు. అలాగ ఇంక ఇదే చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంత క్వాలిటీ ఏదో పెట్టమన్నారు, అలా చేయలేకపోతున్నాం మేము. కొంచెం అదే దానివల్ల మార్కెటింగ్ లేదు. ఇది క్వాలిటీ ఎందుకు లోపిస్తాం? అప్పుడు మంచి క్వాలిటీ ఇచ్చేవాళ్ళ? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉండేది. ఎప్పుడూ ఒకేలాగా ఉండేది. మరి ఎందుకు అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే అది మార్కెట్ లేక పోయడం లేదు. అంటే దీనికి తగ్గట్టుగా మార్కెట్ బయటికి వెళ్ళడం లేదు. ఇంతకుముందు వెళ్ళి ఇప్పుడు వెళ్ళడం లేదు. అది ఈ తాండ్ర ఈ తయారీలో ఎన్ని కుటుంబాల వరకు, ఎంతమంది కార్మికులు దీనిలో పనిచేస్తారు? ఈ గ్రామానికి సంబంధించి టోటల్గా ఎంతమంది ఉంటారు? దగ్గర 500 కుటుంబాలు ఉంటాయి. ఈ తగ్గిన 10-15 విలేజ్లు మా ఊరు వచ్చి పనిచేసాయి. ఈ చుట్టుపక్కల విలేజ్లన్నీ మా ఊరు వచ్చి పనిచేసాయి. ఓకే. అంటే చుట్టుపక్కల గ్రామాలకి ఉపాధి కల్పించేవాళ్ళు, ఈ గ్రామంలో కూడా ఉపాధి కల్పించుకుని ఉండేవాళ్ళు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు అంతా వలస వెళ్ళిపోతున్నారా ప్రస్తుత రోజుల్లో? ఇప్పుడు అంతగా కనిపించదు కదా. ఇప్పుడు ఎవరు పని చేయడం లేదు కదండి, ఇంతకుముందు అంతా లేదు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అది దీనివల్ల అది ఎక్కడికి రావడం లేదు, టౌన్ వెళ్ళిపోతున్నాయి అంతే. అప్పుడు అంత డిమాండ్ అయితే ఇప్పుడు లేదు. ఓకే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించింది కదా, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద అది సెలెక్ట్ అయ్యింది. ఎప్పటికైనా ఏమైనా అవకాశం ఉంటుంది అంటారా? ఏమన్నా కల్పిస్తే మేము ఎలా చూడాలి ఏంటి? మీ గ్రామము ఇక్కడ మామిడి తాండ్రకి మంచి ఫేమస్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అదే విధంగా మేము వచ్చి చూసే మొత్తం అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత మార్కెటింగ్ తగ్గింది? అసలు ఏం జరుగుతుంది? మార్కెటింగ్ అంటే అండి, మాకు పైన ఎక్స్పోర్ట్ లేక మార్కెటింగ్ తగ్గిపోయింది సార్. ఇది ఎక్స్పోర్ట్ ఉంటే మార్కెటింగ్ ఉంటుంది సార్. అది ఇప్పుడు ఎందుకు మార్కెటింగ్ ఎందుకు తగ్గింది అంటారు? ఎక్స్పోర్టింగ్ ఎందుకు తగ్గింది? రాలేదండి ఇక్కడికి. మాకు సావుకారులు ఢిల్లీ, కలకత్తా నుంచి వచ్చి ఖరీదు చేసుకుండేవారండి. ఇప్పుడు రాలేదండి, అది అందువల్ల తగ్గిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది నేరుగా. ఇప్పుడు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి సెలెక్ట్ అయ్యింది. ప్రభుత్వం నేరుగా వచ్చింది, దీన్ని మార్కెటింగ్ పెంచుతామంటున్నారు, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇస్తామంటున్నారు. ఇది పరిణామం మంచిదే కదా, దీన్ని ఎలా చూడాలి? మంచిదేనండి, బాగానే ఉంటుంది. మాకు లోన్లు ఇచ్చి, రెండోది వాళ్ళు ఈ పనిముట్లు గట్రా ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టి మార్కెటింగ్ ఉంటే చేస్తామండి. ఓకే. అంటే దీన్ని ఎక్కడైనా మీరు మార్కెటింగ్ పంపించుకోగలరా? పంపించుతామండి. ఎంత బల్క్లో మీకు ఎన్ని టన్నులు ఆర్డర్ వచ్చేసరికి పంపించగలరా? పంపించగలమండి. ఓకే. మరి ఇక్కడ మీరు మామిడి కాయల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? దానికి సంబంధించి మామిడి పళ్ళు ఉంటాయి కదా, అని అలాగే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మీ చుట్టుపక్కల పంటలు పండుతాయి జిల్లాల్లో ఎక్కడున్నా తీసుకొస్తామండి. ఇంకెక్కడ లేకపోతే విజయవాడ కూడా వెళ్తామండి. అక్కడి నుంచి కూడా తీసుకుంటాం. ఈ సంవత్సరం ఏంటంటే ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి విజయవాడ నుంచి తెచ్చుకుంటాను అండి. ఇక్కడ తక్కువ లేకపోతే విజయవాడ నుంచి వస్తుందండి, విజయవాడ నుంచి వస్తుంది. అంటే సుమారుగా సంవత్సరానికి ఎన్ని టన్నుల వరకు ఇక్కడి నుంచి ప్రోడక్ట్ పంపించగలరు? ఇంచుమించు అండి ఇప్పుడు అయితే అండి కనీసం ఒక 200 టన్ను 300 టన్ను తయారవుతుందండి. ఇంకా కావాలంటే ఇప్పుడు తగ్గిపోయింది కదండి, కావాలంటే ఇంకా ఎక్కువ పంపిస్తాం. మార్కెటింగ్ లేకే మానేసాం. అది చేయనందుకే కనీసం మేము 2 రూపీస్ వడ్డీకి కానీ గోల్డ్ పెట్టి కానీ మేము తెచ్చుకునేవారండి క్యాష్. ఆ క్యాష్ తెచ్చి లేబర్తో ఉన్నట్టుగా కనీసం 100 షాపులు తయారు చేయాలంటే ఒక 50 మంది ఉండేవారండి. దానికి షుగర్కి, మనుషులకి, కాయలకి, కలపకి, తాన్లు, టార్ఫాన్లు అన్నింటికి పెట్టుబడి పెట్టి ఒకేసారి పెట్టుబడి పెట్టేవారు అండి, తయారు చేసేవారు అండి. అది మార్కెటింగ్ లేక మళ్ళీ మేము బాగా లాస్కి వెళ్ళిపోయామండి. అలాగే ఒక 10 సంవత్సరాలు లాస్ అయిపోయి మానేసాం సార్. అదనమాట
మార్కెటింగ్ లేకపోవడంలోనే మేము చాలా ఇబ్బంది పడేవారు. అది దానివల్ల మాకు గవర్నమెంట్ ఏమైనా మాకు లోన్లు గట్రా ఇలాంటి పనిముట్లు ఇవన్నీ ఇప్పిస్తే మేము మార్కెటింగ్ కానీ మాకు చూపిస్తే చేయగలం. అది క్వాలిటీలో నెంబర్ 1 అండి, ఇంక చూడక్కర్లేదు. ఓన్లీ షుగరు, జ్యూసు సూర్యరేసి మీద ఎండబెడతాం. అది మే నెలలో కరెక్ట్గా ఎండలో వస్తే మాకు చాలా బాగా క్వాలిటీ తయారవుతుందండి. ఏమైనా వర్షాలు పడితే తయారు చేయలేం. అది దానివల్ల పోయిన పళ్ళు ఎంతో లాస్ ఉంటుందండి. వారం రోజులు ముసురు పెట్టింది అనుకోండి మొత్తం పోతుంటుంది. ఎన్ని లోడ్లు తెచ్చినా పోతూ ఉంటుంది, మరి పనికిరాదు. అది అలాగా కూడా లాస్ వస్తామండి. అది అందుకే స్టోరేజ్ టైమే చేయాలి. మే నెల ఒకటేనండి. అది మరి టైం దాటిపోతే పనికిరాదండి. ఇవాళ జ్యూసును షుగర్ కలిపిస్తాం కదండి, వీళ్ళకి ఉంది కదండి వాతావరణం మబ్బుగా, మరి పనికిరాదండి. అది మరుసటి రోజు గొంతు పులిసిపోయి స్మెల్ వచ్చేస్తే పోసేయడం బయటికి. అదే కోల్డ్ స్టోర్ అంతా పెట్టి మన్నాడని వేసుకోవచ్చు. అదే అనమాట. అది ఉండదు. దాని గురించి మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. సో చూసాం కదా, ఇక్కడ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఇక్కడ సరైన మార్కెటింగ్ లేక మేమైతే ఆపేసాము. ఎంత టన్నులు ఎన్ని టన్నులు వచ్చినా సరే మేమైతే ఉత్పత్తిని అయితే చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. దీనికి తగ్గట్టు మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, దీనికి తగ్గట్టుగా చేయడానికి మా దగ్గర విద్య ఉంది. దానికి సంబంధించిన ఈ మామిడి తాండ చేయాలంటే సరైన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలరు. అదే ఈ ప్రోడక్ట్ని తయారు చేసి బయటికి వెళ్ళాలంటే దాని సరైన మార్కెటింగ్ లేకపోవడంతో ఎక్కడిదక్కడే స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికైనా సరే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో సెలెక్ట్ అయింది కాబట్టి ఎప్పటికైనా సరే ఈ యొక్క మామిడి తాండ్ర పరిస్థితిని తయారీ కేంద్రాల వద్ద పరిస్థితులు మారుతాయా, ఇక్కడ ఉన్నటువంటి భీమాలి గ్రామం యొక్క పరిస్థితులు మారుతాయా లేదని వేచి చూడవలసిన పరిస్థితే ఉంది. మామిడి తాండ్ర తయారు చేసే ప్రాంతానికి అయితే చేరుకున్నాను. ప్రస్తుతం చూస్తే ఈ మామిడి తాండ్రని ఒక చేపల పైన ఈ విధంగా తయారు చేసి దీన్ని ఆరబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక మబ్బులు ఒకవైపు చిన్న చినుకులు పడడంతో ఈ విధంగా పరసలు పూర్తిగా కప్పి ఉంచిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఈ తాండ్రని ఈ విధంగా పూర్తిగా వీటిని ఎండలో ఆరబెడుతూ ఉంటారు. సుమారుగా చూసుకుంటే ఈ థిక్నెస్ ఇది రావాలంటే సుమారుగా ఒక 5-6 రోజులు పడితే తప్పకని ఈ థిక్నెస్ రాదు. ఎందుకంటే దీనిపైన పొరలుగా దీనిపైన తాండ్ర యొక్క ఆ తీసినటువంటి జ్యూస్ని దీనిపైన వేస్తూనే ఉంటారు. వేసిన తర్వాత దీన్ని ఒక ఉనిపైన ఒక సదునైనటువంటి ఒక పరికరంతో దీన్ని అటు ఇటు కదిపితే ఈ విధంగా తయారవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి సుమారుగా ఒక 100 మీటర్ల మేర ఇటువంటి చేపలతో ఈ విధంగా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దీన్ని ఎక్కువ టైం కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం చూపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు మేఘాలు పూర్తిగా కమ్ముకొస్తున్న పరిస్థితి, అదేవిధంగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో పూర్తిగా ఇది ఏమైనా తడిచిందంటే వాటర్ కనుక దీని మీద పడితే పూర్తిగా పాడయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా కొన్ని రకాలుగా చూడాలంటే వీళ్ళకి ప్రత్యేకించి సదుపాయాలు కల్పిస్తామంటే కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు, అసలు ఎంతవరకు ఏమైనా అందాయా లేదా, ఏం చేస్తున్నారు అనే అంశాలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఇటువంటి వర్షాలు పడే టైంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రభుత్వం మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలంటమ్మా? ఏడు సాయం చేయాలి. గవర్నమెంట్ మాకు ఏదో సాయం చేస్తే ఏదో పోసుకోవాలి పనికి. వర్షం పడితే మాకు పళ్ళు కులిపోయి పోవడమే, మళ్ళీ కొనుక్కొని వేసుకోవడమే. మరి ఎండకాచినా మాకు ఎంత మంచిది. అవును, ఇటువంటి వర్షాకాలంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా సహాయపడు? షెడ్లు వేయాలా లేదంటే ఏం కావాలి ఇక్కడ మీకు? మాకు షెడ్లే మాకు వద్దు కానండి, ఏదో మన జాగులు ఉంచి షెడ్లు వేసుకొని 10 ఊరోళ్ళు జాగలాలు మన షెడ్లు ఇచ్చేరేటండి. మీకంటూ ఒక ప్రత్యేక జాగా కేటాయించి అందులో మిమ్మల్ని పెట్టిస్తే బాగుంటుంది. మీరు అక్కడి నుంచి తయారు చేస్తారు, ఎక్కడి నుంచి ప్రోడక్ట్ బయటకు పంపిస్తారు. ఓకే, అదే మాకు కావాలా. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా లోన్లు అటువంటివి ఏమైనా అందుతున్నాయా? ఇవ్వలేదండి. మీకు లోన్లు మా ఊరు రైతులు నాయలే రానిరు బయటికి. ఓకే, ఏ వచ్చినా మాకు ఏదైనా పాట పోలే వేసుకుంటారు కదని కసిపి చేద్దామని అనరు. వచ్చిన అలా మింగేస్తారు, మనకేటి ఇస్తారు. ఓకే, మేము పేద. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ మీ మామిడి తాండ్ర అనేది ఇక్కడ మీ భీమాలి మామిడి తాండ్ర ఫేమస్ అవ్వడంతో మన జిల్లాలోనే ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఒక జిల్లాలో నెంబర్ 1 ప్రోడక్ట్గా దీన్ని తయారు చేసి దీన్ని బయటికి పంపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీన్ని మీకు మార్కెటింగ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుంది త్వరలో. దీన్ని మీకు ఒక విధంగా మీకు వచ్చి ఎవరైనా చెప్పారా, ఎవరైనా అధికారులు కలిసారా? ఎవరికల్లా నిన్నే వచ్చినారు. నేను వచ్చారు అధికారులు, నిన్న వచ్చారు.
కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చారు చూసి వెళ్ళిపోయారు అంతే. అంతే తప్ప మీకేం చెప్పలేదు. మనకి ఇటు చెప్పలేదు. మా ఊరు నాయలో చెప్పుకొని మాట్లాడుకుని వెళ్ళిపోయాను. ఓకే ఓకే ఫోటో తీసుకుని వెళ్ళిపోయాను. ఓకే రైట్. ఇంకా చూస్తే దీని తయారీదారులు కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రోజు మీరు ఎలా తయారు చేస్తారు? ఈ చేపల్లో దీన్ని తయారు చేయాలంటే మీకు ఎంత కష్టం ఉంటుంది? రోజు ఏ విధంగా దీన్ని తయారు చేయాలంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మామిడికాయ తీసుకొని వచ్చినప్పటి నుంచి చివరి వరకు చేప మీదకి వచ్చే వరకు ఎంత శ్రమ పడతారు ఏంటిది? చాలా కష్టంగా ఉంటుందండి. ఎండ పెడితేనే తాండ్ర పాడడానికి అవుతుంది, మబ్బు అయితే అస్సలు ఉండదు. మరి తాండ్ర తయారు అవ్వాలంటే ఒక 4 రోజులు పడుతుంది. ఎండబెట్టే తయారవుతుంది. బాగా ఎండాలి, మళ్ళీ మబ్బు వేస్తే బాగోదు కదా. ఓకే, అంటే ఒక మామిడి పండుని తీసుకుని వచ్చి దాని రసం తీసినప్పటి నుంచి ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ఇక్కడ తీసుకుని వచ్చి? ముందు మామూలు పంచదార లేకుండా తయారు చేస్తారండి. ఒక 2 రోజులు వేస్తారు. తర్వాత మళ్ళీ మూడో రోజు నుండి పంచదార వేసి పాముతారు అనమాట, పొరలుగాను. ఆ ఎండుతుండగా పాముతుండాలన్నమాట. ఓకే, మామూలుగా పామితే అది సెట్ అవుదా? పంచదార వేసి సాపుగా పాముకొని రావాలి. ఓకే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మామిడి తాండ్ర తయారు చేయడానికి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ దాన్ని తయారు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ అవ్వడంతో ఒక విధంగా ఆనందంగా ఉన్నదంటూ కూడా ఒక చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొన్ని దీనికి రావాల్సిన బెనిఫిట్స్ అయితే మాకైతే వస్తాయి, కానీ మా వరకు వస్తాయో రావో తెలియదంటూ కూడా కొంతమంది ఇటువంటి తయారీదారులు ఆవేదన కూడా చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా ఈ తాండ్ర తయారు చేయాలంటే 1 మంత్ వరకు కూడా మాకైతే టైం పడుతూ ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దీన్ని పందిర్ల రూపంలో దీన్ని తయారు చేసి దీనిపైన కర్రలు వేసి, కర్రలపైన చేపలు వేసి, చేపలపైన వచ్చినటువంటి తీసినటువంటి ఆ జ్యూస్ని, ఆ మామిడికాయ తాలూకా మ్యాంగో జ్యూస్ని దీనిపైన పోసి దానిలో పంచదార కలిపి ఇదంతా కూడా చేయడానికి సుమారుగా 1 మంత్ పాటు పడుతుందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టుగా అయితే బయట అయితే మార్కెట్ కూడా లేదు అంటూ కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందా అయితే, ఎందుకంటే జిల్లాలోనే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా దీన్ని అయితే తీసుకొని వచ్చారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీనిపైన ఎటువంటి కసరత్తు చేస్తారనేది ఇంకా వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.